सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. బాబాసాహెబ్ తార్కాడ్ కుటుంబము షిరిడీతో బాగా అనుబంధం అనేది పెరిగింది. అంటే తరచూ షిరిడీకి రావడము, వెళ్ళడము, బాబాతో గట్టి బంధం అనేది ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు బాంద్రా నివాసులైనటువంటి బాబాసాహెబ్ తార్కాడ్కి అదే బాంద్రా నివాసులైనటువంటి శ్రీ దంబోర్కర్ కానీ, అదేవిధంగా శ్రీ పురందరే, శ్రీ టెండూల్కర్, వీరితో కూడా మంచి అనుబంధం అనేది ఏర్పడింది. దైవికమైనటువంటి అనుబంధం బాబా వీళ్ళతో కూడా ఏర్పడింది. వీళ్ళంతా ఒకే ఊరోళ్ళు కదా. సో వీళ్ళు ఎప్పుడైనా కానీ సరే షిరిడీకి వెళ్ళేటప్పుడు ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడము, వీళ్ళు ఎప్పుడైనా కానీ కలుసుకున్నప్పుడు బాబా లీలలు, బాబా మహిమలు, షిరిడీలో జరిగినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా ఒకరికొకరు పంచుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. అలా ఒకరోజు పురందరే గారి భార్య తార్కాడ్ గారి భార్య దగ్గరికి వచ్చింది. అమ్మ, నేను ఈ విధంగా షిరిడీకి వెళ్తున్నాను అని చెప్పి. అప్పుడు తార్కాడ్ గారి భార్య వచ్చేసి ఏం చేయాలనేసి ఒక 2 పెద్ద వంకాయలు ప్రేమతో బాబాకి ఆ యొక్క పురందరే భార్యకి ఇచ్చింది. ఇచ్చి ఒక వంకాయని పెరుగు పచ్చడి చేసి పెట్టమ్మా, ఇంకొక వంకాయని తాలింపు చేసి పెట్టు బాబాకి నా తరపున అని చెప్పి 2 వంకాయలు ఇచ్చింది. అంతేగాని సహజంగా మనం ఎవరైనా కానీ తిరుమలకి వెళ్తున్నాము లేదా అయ్యప్ప కొండకు వెళ్తున్నామంటే మన చేతిలో ఉంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తాం కదా. అయ్యా ఉండిలే అయ్యా నా పేరు మీద, లేదా దారి ఖర్చులకు నువ్వు పెట్టుకో అంటాం కదా. ఎందుకంటే భగవంతుడి మీద భక్తితో. అలా ఏమి 2 వంకాయలు ఇచ్చి పంపించింది. ఇవి షిరిడీకి వచ్చింది. దాంట్లో ఒక వంకాయతో పెరుగు పచ్చడి చేసి బాబాకి పంపించింది. అక్కడ అనేక రకాల వంటకాలు, చాలా మంది వస్తారు కదా, చాలా రకాల వంటకాలని అక్కడ పెడుతూ ఉంటారు. వాటిలో పెరుగు పచ్చడిని తినేసి బాబా వంకాయతో చేసిన పెరుగు పచ్చడి తింటూ నాకు వంకాయ వేపుడు కావాలని అడిగాడు. దీంతో అక్కడ వాళ్ళందరూ ఒకసారిగా షాక్. ఎందుకంటే ఈ యొక్క వంట కార్యక్రమాలు కావచ్చు, బాబా యొక్క ఆహార విషయాలు కావచ్చు, అనేక బాధ్యతలు చూస్తున్నది రాధాకృష్ణమాయి. ఈమెకి తెలిసింది ఆ విషయం. బాబా వంకాయ తాలింపు కావాలంటున్నాడు, అది ఇస్తేనే కానీ తప్పితే భోజనం పూర్తి చేయనని చెప్పి కూర్చో ఉన్నాడు అనేసి. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అసలు అప్పుడు ఆ టైము వంకాయల సీజన్ కాదు షిరిడీలో. ఇక్కడ వంకాయలు దొరకవు, కానీ ఆయన వంకాయలు కావాలంటున్నాడు. ఏం చేయాలనేసి ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న బాబా దగ్గర అంటే, ఆల్రెడీ ఆయన వచ్చి వంకాయ పెరుగు పచ్చడి తిన్నాడు, పెరుగుతో చేసినటువంటి వంకాయ పచ్చడి తిన్నాడు కాబట్టి అదే వంకాయ తాలింపు అడిగాడని. అంటే ఒక వంకాయ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకొక వంకాయ కూడా ఉంటుంది. ఆ వంకాయ పచ్చడి ఎవరు చేశారా అనేది ఈమె ఆరాధించడం మొదలెట్టింది. ఆరాధిస్తే పురందరే భార్య అని తేలింది. నేను గబగబా పురందరే భార్య దగ్గరకు వచ్చి, మీరేనా వంకాయతో చేసినటువంటి పెరుగు పచ్చడి చేసి బాబాకి పెట్టింది అంటే అవును అని చెప్పి. మీ దగ్గర ఇంకేమైనా వంకాయలు ఉన్నాయా అని అడిగింది. అప్పుడు ఈమె నా దగ్గర ఇంకొక వంకాయ కూడా ఉంది, దీంతో తాలింపు చేసి పెట్టమని చెప్పి తార్కాడ్ భార్య చెప్పింది అని. వెంటనే ఆ వంకాయని తీసుకొని గబగబా తాలింపు చేసి బాబాకి పెడితే అప్పుడు బాబా ఆ వంకాయ తాలింపు తినిన తర్వాత భోజనం పూర్తి చేశాడు. భక్తుడిచ్చేటువంటి దాన్ని ఎంతగా భగవంతుడు ప్రేమిస్తాడు. భక్తుడు భక్తిగా సమర్పించే ఏ వస్తువైనా కానీ సరే భగవంతుడు చాలా గొప్పగా ప్రేమిస్తాడు దాన్ని. ఎంత భక్తితో మనం ఒక వస్తువుని భగవంతుడికి సమర్పిస్తామో దానికి 100 రెట్లు ఎక్కువ భగవంతుడు ప్రేమగా దాన్ని స్వీకరిస్తాడనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ విషయాన్ని అంతటినీ కూడాను పురందరే భార్య తార్కాడ్ భార్యకి చెప్పంగానే తార్కాడ్ భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాని మనసులో పదే పదే సృష్టించడం చేసింది. మీ జీవితంలో కూడా ఏదైనా భగవంతుడి యొక్క లీలలు ఉన్నట్లయితే దాన్ని మా యొక్క వాట్సాప్ నెంబర్కి తెలియచేయండి. 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ఏవేవో షేర్ చేస్తుంటాము, ఏవేవో మనం కమెంట్స్ చేస్తూ ఉంటాము, దేనికో టైంని స్పెండ్ చేస్తూ ఉంటాము. భగవంతుడి యొక్క లీలల్ని 10 మందికి మనం సాక్ష్యంగా చెప్పగలిగినప్పుడు అది మీరు ఎవరైనా సాయిబాబానే కాదు, ఏ రకంగా కానీ సరే నిజమైనటువంటి మీ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనని మనం 10 మందికి మనం తెలియజేసినప్పుడు వాళ్ళ జీవితంలో కూడా జరిగిన సంఘటనలు వాళ్ళు గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అలా ఒక సంఘటనని భగవంతుడి యొక్క లీలల్ని గుర్తు చేసుకుంటారో దానివల్ల భగవంతుడి మీద భక్తి పెరిగేదానికి అవకాశం ఉంది. భక్తి ద్వారా మోక్ష మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంది.
కాబట్టి ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సాయిరాం.